ఎప్పుడైనా అనిపించిందా మనకు తెలియకుండానే మనం రోజూ తినే ఫుడ్ మన ఫీల్ గుడ్ సిస్టమ్ను హ్యాక్ చేస్తుందని? వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. సో ఈరోజు మనం తినే తిండికి మన మూడ్కి మధ్య ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైనా ఒక ఫెరారీ కార్లో కిరోసిన్ పోస్తారా? పోయరు కదా. ఎందుకంటే అంత ఖరీదైన హై పర్ఫార్మెన్స్ ఇంజిన్ను పాడుచేసే ఫ్యూయల్ ఎవరు వాడరు. మరి మన శరీరం సంగతేంటి? అది ఫెరారీ కన్నా విలువైనది, ఒక అద్భుతమైన మెషీన్ లాంటిది కాదా? అవును, మన శరీరం నిజంగా ఒక ఫెరారీ లాంటిదే. మనం తినే తామసిక ఆహారం అంటే జంక్ ఫుడ్ అనుకోండి, అది ఆ ఫెరారీలో కిరోసిన్ పోసినట్టే. ఏమవుతుంది? ఇంజిన్ సీజ్ అవుతుంది, సిస్టమ్ మొత్తం క్రాష్ అవుతుంది. అదే మనం సాత్విక ఆహారం అంటే ప్రీమియం ఫ్యూయల్ లాంటి మంచి ఫుడ్ తీసుకుంటే ఇంజిన్ హమ్ చేస్తూ స్మూత్గా నడుస్తుంది, మన బాడీ కూడా అంతే ఎనర్జీతో ఉంటుంది. సరే, ఇంతకీ ఫుడ్కి మన ఫీలింగ్స్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీని వెనుక ఉన్న సైన్స్ని చూద్దాం. మన శరీరంలో ఉన్న సెకండ్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. సైంటిస్టులు దీన్ని గట్ బ్రెయిన్ యాక్సెస్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే మన పొట్టకి మన బ్రెయిన్కి మధ్య ఒక సూపర్ హైవే లాంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంది. మన పొట్టలో అంటే గట్లో ఏం జరిగినా దాని ఎఫెక్ట్ డైరెక్ట్గా మన మూడ్ మీద, మన ఆలోచనల మీద పడుతుంది. అందుకే మన గట్ని చాలాసార్లు రెండవ మెదడు అని కూడా అంటారు. మరి ఈ సిస్టమ్ని సరిచేయడం ఎలా? ఇది చాలా సింపుల్. మన ఫోన్లో ఒక పాత యాప్ని తీసేసి కొత్తది ఇన్స్టాల్ చేసినట్టు. ఫస్ట్ మన బాడీని పాడుచేసే టాక్సిక్ ఫ్యూయల్ అంటే చెడు ఆహారాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత ప్రీమియం ఫ్యూయల్ లాంటి మంచి ఆహారాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అంతే. ఈ సైన్స్ అంతా ఈ మధ్య మనకి తెలిసిందే. కాని మన ఋషులు ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు. అఖండ జ్యోతి పత్రికలో మే 1972 ఇష్యూ ఉండి కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ ఒక వాక్యం చూడండి, అన్నం ఎలాంటిదో మనసు అలాంటిది. ఎంత లోతైన మాట కదా. అంటే మనం తినే ఫుడ్ కేవలం బాడీకి బలాన్నివ్వడమే కాదు, అది మన ఆలోచనల్ని, మన మైండ్ సెట్ని కూడా నిర్మిస్తుందన్నమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫుడ్ క్వాలిటీ ఒక్కటే కాదు, ఆ ఫుడ్ ఎలా సంపాదించారో, దాన్ని వండేటప్పుడు ఎలాంటి మూడ్తో వండారో అనేది కూడా మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చూడండి ఇక్కడేమన్నారో, కోపంతో వండిన ఆహారం మన మెంటల్ సాఫ్ట్వేర్ను క్రాష్ చేస్తుందట. సరే, ఇదంతా బావుంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? మన సిస్టమ్ని రీస్టోర్ చేయడానికి ఒక సింపుల్ 3-డే ప్లాన్ ఉంది. అదేంటో చూద్దాం. ముందుగా మనం ఫుడ్ని చూసే పద్ధతిని మార్చుకోవాలి. ఆహారం అంటే కేవలం క్యాలరీలు, కడుపు నింపుకోవడం కాదు, అది మన సిస్టమ్ని బాగుచేసే ఒక మెడిసిన్, మన బాడీని, మైండ్ని రీస్టోర్ చేసే ఒక శక్తివంతమైన సాధనం. సో దీనికి ఎంత టైం పడుతుంది? నెలలా? సంవత్సరాలా? కాదు, కేవలం 3 రోజులు. ఈ 3 రోజుల సాత్విక్ ఛాలెంజ్ తీసుకుంటే చాలు. పెద్దగా ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. ఈ 3 రోజుల డెడికేషన్ మన సిస్టంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. మరి ఈ 3 రోజుల తర్వాత ఏమవుతుంది? రిజల్ట్స్ ఎలా ఉంటాయి? మీ శరీరం తేలికగా అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా మారుతుంది, మీ మొత్తం సిస్టమ్ రీస్టోర్ అవుతుంది. ఈ బెనిఫిట్స్ చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటివరకు తెలుసుకున్న ముఖ్యమైన విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మీ ఫీల్ గుడ్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి కావలసిన కీ టేక్అవేస్ ఇవి. సో మన సిస్టమ్ రీస్టోర్ చెక్లిస్ట్ ఇది. గుర్తుంచుకోండి. నంబర్ 1, బాడీ ఒక ఫెరారీ, దానికి కిరోసిన్ లాంటి తామసిక ఆహారం వద్దు. నంబర్ 2, మన గట్ ఒక సెకండ్ బ్రెయిన్, దాన్ని జంక్తో నింపొద్దు. నంబర్ 3, ఋషి మంత్రం, అన్నం ఎలాంటిదో మనస్సు అలాంటిది. ఫైనల్గా నంబర్ 4, యాక్షన్ ప్లాన్, 3 రోజుల సాత్విక ఛాలెంజ్ తీసుకుని మన సిస్టమ్ను రీస్టోర్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఈట్ లైట్, ఫీల్ లైట్. తేలికగా తినండి, తేలికగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం? ఈరోజే యాక్టివేషన్ ప్రారంభించండి.